అందరికీ జై మహేష్ బాబా అండి. ఈరోజు బుధవారం కదా, వెన్స్డే గ్రూప్ లో ఓల్డ్ శ్రీకాకుళం వర్చువల్ సహవాస్కి స్వాగతం అందరికీ. నాకు ఈరోజు కార్యనిర్వహణ అది లభించినందుకు బాబా గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరికీ కూడా జై బాబా. ఇప్పుడు కార్యక్రమంలో మొదట నమో మహేష్ బాబా సిద్ధలక్ష్మి గారు పాడాలి. జై బాబా అండి విజయలక్ష్మి గారు. అందరికీ జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా, ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అరిషేడ్వర్గము అంతరింపగా, అరిషేడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి విజయలక్ష్మి గారు. జై బాబా. చక్కగా నమో మహేష్ బాబా పాటి బాబా గారిని సభగా ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. జై బాబా. ఇప్పుడు సంగీతంలోకి వెళ్దామండి. సంగీతంలో మొదటగా ఎవరున్నారు? మన గురువు పేరు ఉన్న జానయ్య గారండి. అప్పరే మీరు పాడండి, చెప్తాను. अवतार मेहर बाबा की जय. अवतार నెక్స్ట్ बाबा పాడు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. ఎవరైనా ఉన్నారా? మన ఇంటికి వచ్చినట్టున్నారండి. కస్తూరి చందన శ్రీ ఫ్యామిలీ నుంచి మౌని చరిత. మౌని చరిత ఉందంట. సరే, ఆమె కింద మన తర్వాత పాడాలా? మా పాడతారా? పాడండి, పాడిన తర్వాత ఆడ పాడుతుంది. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా పాడండి. వికసించు పువ్వులో పసికందు నవ్వులో స్వాతి చిలుకులో సంగీత లహరిలో నీ నవ్వుగాంచన నే పరవశించన. బాబా జై, బాబా జై, బాబా జై, మేహరు జై.
సెలయేటి గలగల నీ స్మరణ నేర్పదా, చిరుగాలి కదలిక నీ దరిని చేర్చదా. సెలయేటి గలగల నీ స్మరణ నేర్పదా, చిరుగాలి కలక నీ దరిని చేర్చదా. కోయిల కుహుకులు నీ కేలి తెలుపవా, కోయిల కుహుకులు నీ తేలి తెలుపవా. పున్నమి సిరి వెన్నెల నీ ప్రేమ చాటదా, పున్నమి సిరి వెన్నెల నీ ప్రేమ చాటదా. వికసించు నవ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, నీ నవ్వు గాచన నే పరవశించన. బాబా జై, బాబా జై, బాబా జై, మేహరు జై, మేహరు జై. కెరటాల కడలిని సంపదను తెలుపదా, నీలాల నింగిని సంగతులు చాటదా. కెరటాల కడలిని సంపదను తెలుపదా, నీలాల నింగిని సంగతులు చాటదా. పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా, పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా. పదాలు చేరి నీ ప్రస్తుతిని చేయవా, పదాలు చేరి నీ ప్రస్తుతిని చేయవా. వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, నీ నవ్వు గాచన నే పరవశించన. బాబా జై, మేహరు జై, బాబా జై, మేహరు జై. గలాలు చేరి నీ కావ్యాలు వ్రాయవా, గలాలు ఏకమై నీ కలిమి తెలుపవా. గలాలు చేరి నీ కావ్యాలు వ్రాయవా, గలాలు ఏకమై నీ కలిమి చెప్పవా. స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా, స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా. మేరు శ్రీలై నిన్ను నీవు తెలుపవా, మేరు శ్రీలై నిన్ను నీవు తెలుపవా. వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చిలుకులో సంగీత లహరిలో, నీ నవ్వు గాచన నే పరవశించన. బాబా జై, బాబా జై, మేహరు జై, మేహరు జై, మేహరు జై. అవతార్ బాబా కీ జై. జై బాబా అండి. విజయలక్ష్మి గారు జై బాబా. జయబాబా అండి, చక్కగా సంగీతం చక్కగా ఆలపించారు. మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు మనదీపిగా పాడమ్మా. జయ బాబా. జయబాబా అమ్మ పాడు. జయ जय बाबा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा। మధుర మధుర మధురమీ మెహరు నామము, మధురాతి మధురమీ మెహరు నామము, మధురాతి మధురమీ మెహరు నామము. మధుర మధుర మధురమీ మెహరు నామము, మధురాతి మధురమీ మెహరు నామము, మధురాతి మధురమీ మెహరు నామము. పాలకన్న మధురమీ మెహరు నామము, పంచదార కన్న మధురమీ మెహరు నామము, పాలు కన్న మధురమీ మెహరు నామము, పంచదార కన్న మధురమీ మెహరు నామము, మధుర మధుర మధురమీ మ్యూట్ మెహరు చేసుకోండి. నామము, మధురాతి మధురమీ మెహరు నామము, మధురాతి మధురమీ మెహరు నామము, జున్ను కన్న మధురమీ మెహరు నామము, జుంటి తేనె కన్న మధురమీ మెహరు నామము,
జున్ను కన్న మధురమీ మెహరు నామము, జుంటి తేనె కన్న మధురమీ మెహరు నామము, మధుర మధుర మధురమీ మెహరు నామము, మధురాతి మధురమీ మెహరు నామము, మధురాతి మధురమీ మెహరు నామము, మెహరు నామమెంతయో బలమైనది, వీళ్ళకి మెహరు నామమెంతో మన ఇప్పుడు ఎదుగుతుంది సత్యమైనది, మెహరు నామమెంతయో బలమైనది, శ్రీ మెహరు నామమెంతయో సత్యమైనది, మధుర మధుర మధురమీ మెహరు నామము, మధురాతి మధురమీ మెహరు నామము, మధురాతి మధురమీ మెహరు నామము, మెహరు నామమెంతయో రమ్యమైనది, శ్రీ మెహరు నామమెంతయో విలువైనది, మెహరు నామమెంతయో రమ్యమైనది, శ్రీ మెహరు నామమెంతయో విలువైనది, మధుర మధుర మధురమీ మెహరు నామము, మధురాతి మధురమీ మెహరు నామము, మధురాతి మధురమీ మెహరు నామము, మధురాతి మధురమీ మెహరు నామము. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. థ్యాంక్ యూ. జయబాబమ్మ, చక్కగా సంగీతం చక్కగా ఆలపించావు. నీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మేస్త్రి ఫ్యామిలీ మీరే కదా? నాదే ఆంటీ. మహేశాంతి, శ్రీమతి మహేశాంతి గారి ఫ్యామిలీ అండి. జాయిన్ అయ్యారమ్మా కూడా. మహేశాంతి ఉన్నారా అండి? లేరండి. మెహర్ హరిప్రియ ఉన్నారు, సత్యవతి గారు జాయిన్ అయ్యారు. సోమేశ్వర మాస్టర్ గారు లేదు కదా? లేరు. దినేష్ ఉన్నారా? నేను పాడాలనా? ఇంకా జాయిన్ అవ్వలేదు. మెహర్ దినేష్ ఇంకా జాయిన్ అవ్వలేదు. మెహర్ హరిప్రియ లేదు ఇక్కడ మరి. ఓకే, ఎవరు పాడండి అమ్మా. మెహర్ హరిప్రియ మెహర్ హరిప్రియ అంటే ఎవరు? పాడండి అమ్మా. తర్వాత సత్యవతి గారు, తర్వాత ఆన్లైన్ లో జాయిన్ అయితే వాళ్ళకి ఇవ్వండి. అదే అదే మెహర్ ప్రియ. జై బాబా. మెహర్ ప్రియ ఉన్నదమ్మా? లేవా నువ్వు? మెహర్ ప్రియ ఉన్నారండి, ఉన్నారు. మ్యూట్ చేసుకోండి. సత్యవతి గారికి ఇవ్వండి, పాడతారమ్మా. తర్వాత కోటేశ్వరికి ఇవ్వండి. సరే, సరస్వతి గారు జై బాబా. ఒక కీర్తన చేయండి. సరస్వతి గారు జై బాబా. కోటేశ్వర మీరు చేయండి. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ మేరని పాడవే మనసా, కోటి జన్మముల పుణ్యఫలము ఇది. మెహర్ మేరని పాడవే మనసా, కోటి జన్మముల పుణ్యఫలము ఇది. మెహర్ మేరని పాడవే మనసా, ప్రభు సంఘర్షణ భాగ్యమే కోరి ప్రభు నిరాకకై పరితపించుచు. ప్రభు సంఘర్షణ భాగ్యమే కోరి ప్రభు నిరాకకై పరితపించుచు. అహర్నిశములు ఆవేదనతో, అహర్నిశములు ఆవేదనతో, ఆవేదనతో పాడవే మనసా, ఆవేదనతో పాడవే మనసా. మెహర్ మెహరని పాడవే మనసా, కోటి జన్మముల పుణ్యఫలము ఇది. మెహర్ మెహరని పాడవే మనసా. కాలమంతయు కరిగేలోగా, ఆఖరి శ్వాస ఆగేలోగా,
కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెహరుని దామను చేరుకొనుటకై మెహరుని దామము చేరుకొనుటకై మెహరుని దామను గట్టిగా పట్టుకో మెహరుని దామను గట్టిగా పట్టుకో మెహర్ మెహర్ అని పాడవే మనసా కోటి జన్మములా పుణ్య ఫలము ఇది మేర్ మేరని పాడవే మనసా ఆధ్యాత్మిక మగు సాధనలేమి మెరుని ప్రేమకు చాటిరావు ఆధ్యాత్మిక మగు సాధనలేమి మెహరుని ప్రేమకు సాటిరావు మెహరుని ప్రేమను బడయ గోరుచు మెహరుని ప్రేమను బడయ గోరుచు అంతరంగమును చాలన చేసి నీ అంతరంగమును చాలన చేసి మెహర్ మెహర్ అని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహర్ అని పాడవే మనసా అవతార్ మెహర్ బాబా की जय అందరికి జయ బాబా థ్యాంక్ యూ మేడం గారు విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ జై బాబా జై బాబా అండి. చక్కగా సంగీతం చక్కగా ఆలపించారు. మీరు జై బాబాలో ధన్యవాదాలు. నెక్స్ట్ మేనారి ప్రియ వచ్చిందమ్మా. జై బాబా. సత్యవతి గారు సత్యవతి గారు జై బాబా. మీరు అన్మ్యూట్ చేసుకోండి. మేనారి ప్రియ. నేను ఇంకోసారి నెక్స్ట్ పాట పాడతానండి. ఓకే, ఇప్పుడు మేనారి ప్రియ పాడుతుంది. అయితే పాట తీసుకోలేదు. జై బాబా అందరికి జై బాబా అండి. జై బాబా పాడమ్మా. మెహర్ హర్ప్రియ అంటే మెహర్ శాంతి. అవునా, జై బాబా అండి. జై బాబా. శిరసా నమామి శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి స్పర్శతో శిలనైన శిఖరినిగా మార్చగల స్పర్శతో శిలనైన శిఖరినిగా మార్చగల శ్రీవాత్సలాంజనుని చరణాబ్జములకు శ్రీవాత్సలాంజనుని చరణాబ్జములకు శ్రీవాత్సలాంజనుని చరణాబ్జములకు శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి శృతి శ్లోక సురసేవి తాశ్రిత ప్రమోదం శృతి శ్లోక సురసేవి తాశ్రిత ప్రమోదం సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు
శిరసా నమామి ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము మెహరావతారుని పదయుగళములకు మెహరావతారుని పదయుగళములకు మెహరావతారుని పదయుగళములకు శిరసా నమామి శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా జై బాబా జయ బాబా అమ్మ, చక్కని సంగీతం చక్కగా ఆలపించావు. శిరసా నమామి అంటూ బాబా గారికి నమస్కారం చేస్తూ పాట చాలా బాగుంది. జయ బాబా అమ్మ. జై బాబా ఇప్పుడు జై బాబా నేను పాడినా పాడండి విజయలక్ష్మి గారు. పాడండి. జై మెహర్ బాబా. శాంతి చాలా రోజుల తర్వాత వచ్చింది. శాంతి అవునా? మెహర్ శాంతి. జై బాబా ఆంటీ, జై బాబా బాగున్నారా? బాగున్నానమ్మా, చాలా రోజుల తర్వాత వచ్చావురా. అవునా ఆంటీ, అంటే ఈ మధ్యనంతా ఈ స్కూల్ హడావుడిలో పడిపోయి నెక్స్ట్ గొంతు ఒకటి బాగాలేదు, అందుకే జాయిన్ అవ్వలేదు. ఓకే ఆంటీ, క్యారీ ఆన్. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరేశ్వరా, మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరేశ్వరా, మెహరు మెహరని పలుకగానే తనువు పులకితమైనది, తనువు పులకితమైనది, మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరేశ్వరా, ప్రేమ వైదికి వచ్చినావో ప్రేమాకృతి దాల్చినావో, ఓ ప్రేమ వైదికి వచ్చినావో ప్రేమాకృతి దాల్చినావో, స్వరము మెహరని పాడగాని నామమే ప్రియమైనది, నామమే ప్రియమైనది, మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా, ఉన్నతోన్నతమైన ప్రేమ హృదయమును స్పృశించెనేమో, ఓ ఉన్నతోన్నతమైన ప్రేమ హృదయమును స్పృశించెనేమో, ఆశలన్నీ ఆదమరచి ఆశలన్నీ ఆదమరచి ప్రేమకై విలపించెను, ప్రేమకై విలపించెను, మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా, స్మరణ నిత్యము చేయుచున్నా తనివి తీరదు ఎంత అన్నా,
తనివి తీరదు ఎంత అన్నా వింత అయినది మెహరు నామము మెహర శ్రీ పరమైనది మెహర్ శ్రీ పరమైనది మైకమేదో ఉన్నది నీ మరణలో మెహరీశ్వరా మెహరు మెహరని పలుకగానే తనువు పులకితమైనది తనువు పులకితమైనది మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు జై అందరికీ బాబా జై అండి. మెహర్ బాబా జై బాబా చక్కగా సంగీతం చక్కగా పాడారు. మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు డిఆర్కే సింగ్ గారు ఉన్నారా అండి? మేరీ జాయిన్ అయ్యారా? జై బాబా. డిఆర్కే సిని గారు నా ఉన్నారు. మరి డిఆర్కే సింగ్ గారు ఒకసారి కొంచెం సంగీతం చేయండి బాబా. డిఆర్కే శ్రీను అడ్మిట్ చేసుకోండి మీరు ఒకసారి శ్రీను గారు. మేరీ జాయిన్ అయ్యారా? ఈలోపు ఆర్తి సింగ్ గారికి ఇవ్వండి. ఆ సిని గారు అన్మిట్ అయ్యేలోపు. సరే భారతదేశం గారు మీరు ఒక గీతం చేయండి ఇప్పుడు. अवतार मेहर बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय బ్రతికినంత కాలము భగవంతుని సేవ చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవ చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవ బ్రతికినంత కాలము భగవంతుని సేవ చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవ చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవ గతము మనకు మతములు చెప్పిన సత్యమొక్కటేలే గతము మనకు మతములు చెప్పిన సత్యమొక్కటే మతము మతము వేరైనా దేవుడొక్కడేలే మతము ఆగము వేరైనా దేవుడొక్కడేలే మతములన్నీ ఏకము చేసేవో మతములన్నీ ఏకము చేసే మెహబత్రోవా భగవంతుని దేవ బ్రతికినంత కాలము భగవంతుని సేవ చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవ చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవ దీర్ఘకాల మౌనము సల్పి దేశాలన్నిటినీ కలిపి దీర్ఘకాల మౌనము సల్పి దేశాలన్నిటినీ కలిపి మౌనముతో స్నౌజులు తెలిపి దైవత్వం మేల్కొల్పి మౌనముతో స్నౌజులు తెలిపి దైవత్వం మేల్కొల్పి దివ్య ప్రేమ హృదిలో నింపినవో దివ్య ప్రేమ హృదిలో నింపిన మెహరు బాబా త్రోవ భగవంతుని సేవ బ్రతికినంత కాలము భగవంతుని సేవ చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవ చేయాలనుకుంటే
మెహరు బాబా త్రోవ దీన జనోద్ధరణను కోరి మస్తులనే మనుజులు నేరి దీన జనోద్ధరణను కోరి మస్తులనే మనుజులు నేరి కుష్టి గుంటి రోగులు చేర్చి సేవ చేసి చూపిన దారి కుష్టి కుంటి రోగులు చేర్చి సేవ చేసి చూపిన దారి దరి తెన్ను కానని వారికి ఓ దరి తెన్ను కానని వారికి మెహరు బాబా త్రోవ భగవంతుని సేవ బ్రతికినంత కాలము భగవంతుని సేవ చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవ చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవ అవతార్ మెహర్ బాబా కీ జై. ధన్యవాదాలమ్మా. మా విజయలక్ష్మి జయలక్ష్మి విజయలక్ష్మి ధన్యవాదాలు. జయబాబా అండి, చక్కగా సంగీతం చక్కగా ఆలపించారు. మీరు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శేషరత్న గారు ఉన్నారా అండి? శేషరత్న గారు, జయబాబా అండి ఉన్నా పాడండి ఒకటి. జై బాబా. జయబాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజన శ్రీత పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో తేజోమయని తాత్విక భావము తేజోమయని తాత్విక భావము విఘ్నులకైనా విశదము కాదే హే పురుషోత్తమ దివ్య సనాతన హే పురుషోత్తమ దివ్య సనాతన దీవింపు మమ్ముని సేవ. పోయిందండి వరుస. దీవింపు మమ్ముని సేవకులుగా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయుని ప్రేమ కటాక్షము కరుణామయుని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి కాంక్షించెడు ప్రతి జీవగణానికి యాచించకనే యోచన చేసి యాచించకనే యోచన చేసి పంచదవట కృప కరుణాద్ర హృదయ పంచదవట కృప కరుణాద్ర హృదయ బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములో మాయా మమతల మమకారములో నిన్నునే మరచిన నీవు విడవుగా నిన్నునే మరచిన నీవు విడవుగా హే ప్రేమమయా విన్నంతి ఏమమో హే ప్రేమమయా వెన్నంటి ఏమము గాచడి ప్రభువిల మరిలేరు సాటి బాబా నమో
मेहर बाबा नमो भक्त जनरंजनाश्रित परिपालना बाबा नमो मेहर बाबा नमो అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. విజయలక్ష్మి గారు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ బాబా. అయ్యా జై బాబా అండి. చక్కగా సంగీతం చక్కగా ఆలపించారు. మీ జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు డిఆర్కే శ్రీని గారు పాడతారా? లేదు, శ్రీని గారు లెఫ్ట్ అయ్యారు, బుక్ రీడింగ్ చేసేస్తాను. ఓకేనండి. శర్మ గారు మీరు బుక్ రీడింగ్ చేయండి. ఎంత 10:30 వరకు చేయొచ్చా? ఓకే. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. ప్రతి బుధవారం కూడా త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష అనే ఒక గ్రంథాన్ని డాక్టర్ మల్లారి కృష్ణానంద గారు సంకలనం చేశారు. దాన్ని మనం చదువుకుంటున్నాం. కిందటి వారం 41వ పేజీ దాకా దాంట్లో చదువుకోవడం జరిగింది. ఆ 45వ పేజీలో శాశ్వత శాంతి ప్రధానం అంటే చెన్నైలో జరిగిన ఒక సంఘటన. అక్కడ 47 ఏప్రిల్ 3లో జస్టిస్ సంపత్ అయ్యంగా ఇంటి ముందు ఏర్పాటు చేసిన వేదికపై నుండి బాబా అందరికీ దర్శనం ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి బాబా దర్శనం తిరిగి తన మానాన్ని అతను వెళ్ళిపోయాడు. అతన్ని వెనక్కి పిలిచి నీవు నాకు బాగా తెలుసు ఐ నో యూ అన్నారు. అలాగా చెప్పి అతను వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ దర్శన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత బాబా కారులో వెళుతూ అతని ఇంటి ముందుకు వెళ్ళి అక్కడ కారు ఆపి అతని ఇంటికి వెళ్ళి మేడ మీద ఇక్కడ తలుపు కొడితే తలుపు తీయలే ఎవరు కూడా. తలుపు తీసుకుని పెడితే లోపల అది అతని పూజా మందిరం. అన్ని రకాల పటాలు, గోడలకు రాముడు, కృష్ణుడు, ఇతర దేవత చిత్రపటాలు అన్నీ ఉన్నాయి. ఆ గదిలో ఒకే ఒక కుర్చీ ఉంది. తిన్నగా వెళ్ళి బాబా కుర్చీలో కూర్చున్నాడు. ఆ వ్యక్తి కన్నీటి పరితం అయిపోయాడు. ఎందుకంటే ఆ కుర్చీ ఎందుకు వేశాడంటే తన నమ్మిన భగవంతుడు ఎప్పటికైనా వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాడు అని చెప్పి ఆ నమ్మకంతో అతను ఆ గదిలో ఉంచాడు అనమాట. బాబా వీడు ఆ కుర్చీలో కూర్చుంటే ఈ అవతార కాలంలో భగవంతుడు మానవుగా అవతరించి ఉంటే ఆయన తప్పక వచ్చి తన గదిలో ఉన్న ఈ కుర్చీలో కూర్చుంటాడని అతను గట్టిగా నమ్మాడు. ఆ విధంగా బాబా అతనికి వెళ్ళి దర్శనమిచ్చి ఈ మెహర్ బాబా ఎవరైన సంగతి అతనికి అప్పుడు తెలిసింది. అతను 2 చేతులు జోడించి బాబాకి పాదాభిమం చేశాడు. నీకేం కావాలి, ఏదైనా కోరుకొని బాబా అంటే నాకు శాంతి కావాలి, శాశ్వత ప్రశాంతత ప్రసాదించమని బాబా అతను వేడుకోవడం జరిగింది. శాంతి కాకుండా మరేదైనా కోరుకో అన్నట్టు బాబా. శాంతి కావాలి బాబా, ఇంకేమీ అక్కర్లేదని చెప్పి అతను అడగటం జరిగింది. ఆ విధంగా అతను బాబా పాదాలపై ప్రణమిల్లి శాంతి కావాలని పిలిపించాడు. బాబా అతని తలపై చేతి ఉంచి శాంతిని ప్రసాదిస్తున్నాను అన్నారు. అతని ఆత్మకు శాంతి లభించింది. బాబా నామస్మరణలో అతను ధన్యుడయ్యాడు. ఈ సంఘటనతో అవతారాన్ని సర్వజ్ఞతను గమనించిన మండలవారు అచేతనంగా ఉండిపోయారని అక్కడ చదువుకోవడం జరిగింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్. ఫ్రాన్సిస్ బ్రాబా జాన్ మనస్సులో వచ్చిన ఆలోచన. ఎన్నడూ కూడా సందేహం వద్దు అనే ఒక ఎపిసోడ్. అవతార్ మెహర్ బాబా సర్వజ్ఞుడు, సాక్షాత్తు దైవీ మానవుడు. ఏంటంటే ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు. ఆయనకు ప్రతి చిన్న విషయము తెలుసు. ఈ విషయమే బాబా సోదరి మణిజ మెహరాజాతులో జరిగిన సంఘటన గురించి ఇలా చెప్పారు. ఈ సంఘటన 1968-69 ప్రాంతంలో జరిగింది. ఆ రోజుల్లో మండలి సభ్యుడైన ఆస్ట్రేలియన్ కవి పండితుడు ఫ్రాన్సిస్ బ్రాబర్జాన్ మెహరాజాతులో ఉంటున్నాడు. బాబా భౌతికంగా చాలా అస్వస్థతో ఉన్నారు. బాగా నీరసంగా అనిపిస్తున్నారు. అవతారునికి తన ఈ అస్వస్థత కేవలం భౌతికంగా కనిపిస్తుంది. అదంతా ఆయన యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి కోసం జరిపే విశ్వ కార్యక్రమం భారం వల్ల ఆయన నీరసంగా అనిపిస్తారు. కానీ అవతార పురుషుడికి అనారోగ్యం ఏముంటుంది అని మణి అన్నారు. ఈ సందర్భంగా మెహరాజాతులో జరిగిన ఓ సంఘటన గురించి చెప్తూ ఆమె ఇలా అన్నారు. ఆ రోజుల్లో బాబాను లిఫ్ట్ చైర్లో కూర్చోబెట్టడానికి, తిరిగి మెహరాజాత్ వసారులో అటు ఇటు నడిపించడానికి దృఢకాయులైన ఫ్రాన్సిస్ బ్రాబర్జాన్ యూరిచులు తరచూ హాజరవుతూ ఉండేవారు. ఒక రోజున మండలి హాల్లో కూర్చున్న కొద్దిసేపటికే బాబా తనకు నీరసంగా ఉంది,
తన గదికి తీసుకెళ్ళమని ఫ్రాన్సిస్తో అన్నారు. దాంతో ఫ్రాన్సిస్ బాబాజాన్ మదిలో వేరే ఆలోచనలు వచ్చాయి. ఈయనేమో సాక్షాత్తు భగవంతుడు యుగావతారుని అంటాడు, సర్వజ్ఞుడిని, నీరసం అనారోగ్యం ఏమిటి అనే ఆలోచన ఫ్రాన్సిస్ మధ్యలో ఒక్క క్షణం మెరుపు తీగలా మెరిసింది. ఆ పిదప యూరిచ్ ఫ్రాన్సిస్లు సోఫాలో కూర్చున్న బాబాను లేవదీయడానికి ముందుకు వచ్చారు. అలా అవతారుని నిలబెట్టబోతుంటే క్షణకాలంలోనే గొప్ప బలాఢ్యులైన ఫ్రాన్సిస్ యూరిచ్ ఇద్దరూ కూడా దూరంగా గెంటి వేసినట్లుగా ఎంతో వేగంగా దూరంగా నెట్టివేయబడ్డారు. వారిద్దరిని ఒక్కసారిగా విదిలించినట్టు బాబా తన శక్తిని వారికి ప్రదర్శించారు. దాంతో ఫ్రాన్సిస్ తన మనసులో అనుమానించిన ఉత్తర క్షణంలో ఇలా జరగటంతో బాబా కేసు చూస్తూ, బాబా నీవు సర్వశక్తిమంతుడివి అని బిగ్గరగా అనగానే ఏమీ ఎరుగునట్లుగా బాబా నవ్వుతూ, ఎప్పుడు నా ఎడల అనుమానం వద్దు, అది ఎప్పుడూ మర్చిపోవద్దని సంజ్ఞలతో డోంట్ యూ ఎవర్ ఫర్గెట్ అని హెచ్చరించారట. తిరిగి ఆ మరుక్షణంలోనే నీరసంగా అశక్తునిగా బాబా కనిపించారు. ఫ్రాన్సిస్ చాలా నీరసంగా ఉంది, నీ సహాయం కావాలి, త్వరగా రమ్మని బాబా ఆయన్ని పిలవడం ఫ్రాన్సిస్ని మరింత ఆశ్చర్యపరిచిందని మణిజా చెప్పడం ముగించారు. ఎప్పుడు కూడా అనుమానించవద్దు, మెహర్ బాబా భగవంతుడు, బాబా సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ అవగతమే. నెక్స్ట్ ఎపిసోడ్ నిరుపేదకు దేవుని కృప. 12వ ఐటమ్ మక్కా కాబా. మండలి సభ్యుడైన యూరిచ్ చెప్పిన ఒక చిన్న కథ ఇది మీ అందరికీ తెలుసు. అదేమంటే మహమ్మద్ ప్రవక్త తన అంచులందరికీ వారి జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కా సందర్శించి మక్కాలోని కాబా చుట్టూతా ప్రదర్శనం చేయమని ఆదేశించాడు. ఆ ఆదేశాల ప్రకారం ఒక రైతు కూలి ఎంతో కష్టపడి పనిచేసి తాను దాచుకున్న డబ్బుతో మక్కాకు బయలుదేరారు. అతను పెడుతున్న దారిలో కొందరు మగవాళ్ళు, మహిళలు, పిల్లలు ఒక బృందంగా బయలుదేరారు. ఒక పెద్ద మనిషి ఈ బృందానికి నాయకునిగా ఉన్నాడు. పైన చెప్పిన రైతు కూలి కూడా ఈ బృందంతో పాటు కలిసి ముందుకు సాగాడు. మక్కాలోని కాబా చుట్టూతా ప్రదర్శనం చేయడానికి మహమ్మద్ ఒక ప్రత్యేక రోజును నిర్ణయించాడు. సాధారణంగా మహమ్మదీయులందరూ కాబాకు ఒక ప్రత్యేక రోజుకి చేరారని గట్టిగా ప్రయత్నిస్తారు. అదే మాదిరిగా ఈ బృందంలోని వారందరూ ఆ ప్రత్యేక రోజుకి కాబా చేరుకోవాలని ఎంతో ఆతృతతో హడావిడిగా వేగంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ బృందంలో ఒక నిండు గర్భిణీ స్త్రీ కూడా ఉంది. ఆమెకు నెలలు నిండాయి. ప్రసవ సమయం దగ్గర పడింది. ఆమె ఏ మాత్రమూ వేగంగా నడవలేకపోతోంది. ఇక ఆమెతో కూడదని భావించి ఆమెను వారు వెళ్తున్న రహదారిలోని ఒక ప్రక్కన ఉంచి ఆమెకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి తమ ప్రయాణం ముందుకు కొనసాగిద్దామని నిశ్చయించారు. బిడ్డ ప్రసవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెను అక్కడే ఉంచి సమయం ఏమాత్రము వృధా చేయకుండా తమ యాత్ర కొనసాగించాలని ఆ బృందం నాయకుడు సభ్యులందరినీ హెచ్చరించాడు. భగవంతుని దర్శనం కోసం మనం అందరం వెళ్తున్నాం కాబట్టి భగవంతుడే ఆమె గురించి, ఆమె ఆరోగ్యం, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు ఆయనే చూసుకుంటాడని నాయకుడు సర్ది చెప్పాడు. భగవంతుని పైనే భారమంతా వేద్దామన్నాడు. ఇలా నిర్ణయించుకొని ఆమెను అక్కడే వదిలి అందరూ కాబాకు బయలుదేరి వెళ్ళారు. అయితే రోడ్డు ప్రక్కన వదిలి వెళ్ళిన ఆ నిండు గర్భిణీ స్త్రీని చూస్తూ ఆ రైతు కూలి మాత్రం అడుగు ముందుకు వేయలేకపోయాడు. తాను కాబా తర్వాత దర్శించుకుందామని నిర్ణయించుకుని ముందు ఈ స్త్రీమూర్తికి అండగా నిలవాలని అక్కడే ఆగిపోయాడు. ఆమె 12 బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కాబాను దర్శించుకున్న బృందం సభ్యులందరూ తిరిగి వచ్చారు. దాంతో రైతు కూలి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ స్త్రీ తాలూకు భర్త, పిల్లలు అందరూ ఆమె చుట్టూతా చేరారు. ఆ తర్వాత రైతు కూలి కొద్ది రోజులు ఆలస్యమైన కాబాకు బయలుదేరి వెళ్ళాడు.
బృందంలోని సభ్యులందరూ ఆ రోజు రాత్రికి అక్కడే బస చేశారు. ఆ రాత్రి బృందంలోని నాయకుడికి ఒక కల వచ్చింది. కలలో ప్రవక్త మాట్లాడుతున్నట్టుగా వినపడుతోంది. ఈ దఫా కాబా దర్శించుకున్న వేలాది మంది యాత్రికులలో ఒక్కనికే భగవంతుని కృప లభించింది అనే ప్రవక్త మాటల్లో వినపడుతుంది. దాంతో ఎవరా వ్యక్తి అని ఆతృతతో నాయకుడు తిరిగి ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా తల్లిని బిడ్డని ఆదుకున్న ఆ నిరుపేద రైతు కూలి ధన్యుడు అని ప్రవక్త మాటలు వినపడ్డాయి. రైతు కూలీని మినహాయించి మిగిలిన వారందరూ కాబాను దర్శించుకోవాలనే తాపత్రయం తప్పించి భగవంతుని తృప్తిపరచాలని, ఆయన సన్నిధానంలో ఆనందంగా ఉండాలనే వాళ్ళేమీ అనుకోలేదు అన్నాడు మండలి సభ్యుడైన యూరిచి. భగవంతుని సేవలో నిజాయితీ ఉండాలని మెహర్ బాబా తన మండలితో చెప్పిన ఈ కథను యూరిచి ఆ మాదిరిగా ముగించారు. ఒక మెహర్ బాబా సందేశం: భగవంతుని సేవలో నిజాయితీగా ఉండండి. నిస్వార్థ సేవ, ప్రేమ, ఈ రెండు నిజమైన దైవీ లక్షణాలు. ఇంకొక ఎపిసోడ్ 13 నంబర్, లకో టుకే. నన్ను పొగిడే వారిపై కంటే దూషించే వారిపైనే నాకు ప్రేమ ఎక్కువ, మెహర్ బాబా చెప్పారు. అవతారునికి పేద ధనిక భేదమే లేదు. మెహరాబాద్లో పెద్ద ఎత్తున బాబా సహవాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుండి ఎందరో బాబా భక్తులను ఈ సహవాసకు ఆహ్వానించారు. బాబా మండలి సభ్యుడైన పెండు తదితరులు సహవాస ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇది ఇలా ఉంటే అహ్మద్ నగర్లో ఉంటున్న లకోటుకే దంపతులకు ఈ సహవాసకు సంబంధించి ఆహ్వానం అందలేదు. ఇది కేవలం యాదృచ్ఛికం. బాబా కార్యదర్శి ఆదికే ఇరానీ పొరపాటు వల్ల అతనికి ఆహ్వానం అందలేదు, అంతే తప్ప మరో కారణం ఏమీ లేదు. ఇదేమీ లకోటుకే దంపతులకు తెలియదు. మెహర్ బాబాకు సన్నిహితుడైన నౌసర్ వాస్ సాధే అహ్మద్ నగర్ ద్వారా లకోటుకేకు 1938లో తొలిసారిగా మెహరాబాద్లో బాబావారి బర్త్డే వేడుకలకు హాజరయ్యాడు. అప్పటి నుంచి అడపాదడప బాబా కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నాడు. ఈ దఫా తనకు బాబా జన్మదినోత్సవాలకు తనకు ఆహ్వానం పంపలేదని, బాబా మర్చిపోయాడని బాధపడుతూ తన భార్యతో కూడా చెప్పుకొని బాధపడ్డాడు. దేశంలో 4 దిక్కుల నుండి బాబా భక్తులు వస్తున్నారు. పెండు ప్రతిరోజు నగర్లో ఏవేవో కొనుగోలు చేస్తున్నాడు. పెద్ద ఎత్తున ఖర్చు జరుగుతోంది. అయినా అతన్ని పిలవలేదని లకోటుకే బాధగా ఉన్నాడు. అతని భార్య ఓదార్చే ధోరణిలో అందరూ డబ్బును వల్లనే పిలుస్తారని సర్ది చెప్పింది. ఊరికే బాబా బాబా అంటూ ఎందుకు బాధపడతావని విసుకుంది ఆయన భార్య. బాబా కూడా డబ్బులున్న పెద్దవాళ్ళకే పెద్దపీట వేస్తాడండి, మనబోటి వారిని పట్టించుకోర్లే అని దండకం వినిపించింది ఒక సాధారణ మహిళగా. ఇదిలా ఉంటే ఆ మర్నాడు ఉదయం సరిగ్గా 6 గంటలకల్లా బాబా వారి కారు లకోటుకే ఇంటి ముందర ఆగింది. మెహర్ బాబా కారు దిగి నేరుగా ఇంట్లోకి వెళ్ళారు. బాబాయే స్వయంగా వెళ్ళారు ఆ ఇంట్లోకి. బాబాను చూస్తూనే లకోటుకే భార్య తన కళ్ళను నమ్మలేకపోయింది. నిజంగా బాబానే వచ్చారా లేక కలగంటున్నానా అని అనుకుంటూ తన ఎదుట నవ్వుతూ నిలబడిన అవతారం చూస్తూ ఈయన్నే కదా నేను ఇప్పటిదాకా నోటుకు చెట్టు నిందించానని బాధపడింది. బాబా ఆమె కేసి చూస్తూ, నన్ను పొగిడే వారిపై కంటే దూషించే వారిపైనే నాకు ప్రేమ ఎక్కువ అన్నారు. ఆశ్చర్యంతో మునిగిన లకోటుకే దంపతులు బాబా కూర్చోడానికి కుర్చీ కూడా వేయలేదని తెలుసుకుంటారు. అవతారుని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో కూడా తనను మెహరాబాద్ కార్యక్రమానికి పిలవలేదని లకోటుకే బాబాతో అనగానే, ఆ కార్యక్రమాన్ని మిమ్మల్ని పిలిచేందుకే నేనే స్వయంగా వచ్చాను అన్నారు బాబా. మీరు తప్పక రావాలని బాబా అన్నారు. ఆ పిదప బాబా తన ప్రేమికులైన
సాదా కుటుంబీకులతో కలిసి మెహరాబాద్ వైపు బయలుదేరారు, లకోట్కే. ఈ విధంగా బాబా స్వయంగా ఆ దంపతులకి మరి పిలుపునిచ్చి వాళ్ళకి ఆలింగనం కూడా ఇవ్వటం జరిగింది. భగవంతుని యొక్క సర్వోచిత ఇక్కడ ఇంకోసారి రుజువైంది మనకి. ఒక చిన్న స్టోరీ చదివి సాపేద్దాం. ఇక మెహరాజాద్లో యూరిచ్ పడక గదిలోని ఆస్పెషాస్ గోడలపై రాసిన ఒక చిన్న కవిత. అంజాన్ బనే రహే హై మగర్ జాంతేతో హై అని క్లుప్తంగా చేతితో హిందీలో రాసిన 2 పంక్తులు మెహరాజాద్లో యూరిచ్ గదిలో కనిపిస్తాయి. మెహరాజాద్ ఉన్నప్పుడు యూరిచ్ గదిలో చూస్తే ఇవి కనపడతాయి. ఈ మాటల్ని బాబా ప్రేమికులు చాలా మంది ఈ పాటికి చదివే ఉంటారు. అంతేకాదు ఈ మాటల వెనుక దాగి ఉన్న గూఢార్థం కూడా వారికి తెలిసే ఉంటుంది. అయితే ఈ మాటల గురించి ఏ మాత్రం తెలియని వారి కోసం ఈ మాటల వెనుక దాగి ఉన్న ప్రధానాంశాన్ని తెలియజేయాలని ఈ శీర్షికను ఎంపిక చేసుకున్నారు. ఈ తప్ప ఎప్పుడైనా మెహరాజాద్ వెళ్తే యూరిచ్ గదిలో గోడలపై ఉన్న ఈ మాటని జాగ్రత్తగా పరిశీలించండి. బాబా మండలి ప్రేమికుడైన యూరిచ్ని మౌనావతాడి గొంతుక అంటే టంగ్ ఆఫ్ ది గాడ్ అని పిలుస్తారు. అంటే బాబా మౌనంగా సంజ్ఞం చేస్తుంటే యూరిచ్ దానికి భాషను చెప్పేవాడు కాబట్టి. ఈయన బాబా భక్తులందరికీ సుపరిచితులే. ప్రతినిత్యం పలు ప్రాంతాల నుండి మెహర్ బాబాకు వచ్చే ఉత్తరాలు అన్నిటినీ బాబా ఎదురు చదివి ఆయనకు వినిపించేవాడు. ఆ ధర్మిల బాబా ఇచ్చిన సూచనలు ఆధారంగా అవతారం తరఫున ఆయా ఉత్తరాలకు జవాబు రాసి తిరుగు టపాలో యూరిచి పంపేవాడు. ఈ విషయంలో యూరిచ్ చాలా శ్రద్ధగా ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు ఉత్తర ప్రదేశాలు ఎవరు ఉత్తరం రాసినా సరే వెంటనే సమాధానం చెప్పేవారు. ఎంత చిన్న లేఖ వచ్చినా సరే దాన్ని బాబాకు చదివి వినిపించి టెన్షన్గా జవాబు రాసి పోస్ట్ చేసేవారు. బాబా ప్రేమికులలో చాలా మంది, ముఖ్యంగా తెలుగు వారిలో ప్రతి వారింట్లో యూరిచ్ వారికి రాసిన ఉత్తరాలు కనీసం ఒక 100 డజన్ పైగానే ఉంటాయి. బాబా ప్రేమికుల ఇళ్లలో ఏ శుభకార్యం జరుగుతున్నా లేదా వారికి ఏ మాత్రం చిన్న కష్టం వచ్చినా ఆ రోజుల్లో మెహర్ బాబాకు ఆయన ప్రేమికులు నేరుగా లేఖలు రాసేవారు. పెళ్లి శుభలేఖలు వంటివి సమాచారాన్ని మునుముందుగా మెహరాజాద్లోని బాబా వారి చిరునామాకు పంపేవారు. వాటినన్నిటినీ సరైన రీతిలో బాబా ఎదుట చదివి వినిపించి బాబా సూచనలు ఆశీస్సులతో తగిన జవాబులు యూరిచి రాసి పంపేవాడు. యూరిచి నిత్యకృత్యంలో ఇదొక ప్రధానమైన పని. 1950వ దశకం నుండి బాబా వారి చెంతనే యూరిచి ఉన్నారు. బాబా నుండి నేరుగా డిక్టేషన్ తీసుకుని భగవద్వచనం వంటి ఉత్కంఠమైన కూడా ఆయన రాశారు. మెహరాబాబాలోని దివ్యత్వాన్ని తెలుసుకున్న ధన్యుడు యూరిచి. 1969 చివరాఖరులో అయితే 1968 నవంబర్ డిసెంబర్లో బాబా వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా యూరిచ్తో బాబా ఏమన్నారంటే, తనకు వచ్చిన ఉత్తరాలన్నిటికీ జవాబులు యూరిచ్నే స్వయంగా రాయమని ఆయన ఆదేశించారు. ఆయన అనారోగ్యంగా ఉండటం వల్ల యూరిచ్గా డైరెక్ట్గా నువ్వే అన్నిటికీ కూడా ఆలోచించి సరైన రీతిలో జవాబులు ఇవ్వమని చెప్పడం స్వయంగా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తన ఎదుట చదివి వినిపించాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. దాంతో యూరిచి బాధ్యత మరింత పెరిగినట్లయింది. బాబా తరఫున బాబా సూచనలు లేకుండా ఉత్తరాలకు జవాబు రాయటం అంత సులువైన విషయం కాదు కదా. అయినా కూడా బాబాతో ఆయనకున్న 4 దశాబ్దాల సాహిత్యంతో యూరిచ్ ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా ఒక రోజున యూరిచి మెహరాజాద్లో తన చిన్న గదిలో కూర్చుని వచ్చిన ఉత్తరాలకు శ్రద్ధగా సమాధానాలు రాసుకుంటుంటే స్త్రీ మండలి ప్రేమికురాలు డాక్టర్ గోహెర్ వచ్చి అంజాన్ అయిన రహే హై మగర్ జాంతేతో హై అని దగ్గరగా యూరిచికి వినిపించేలా గట్టిగా చదివి వెళ్ళిపోయింది. అయితే ఆ మరుష్టంలోనే అన్నట్లుగా తిరిగి మరో 5 నిమిషాలకు బాబా పంపారని చెబుతూ డాక్టర్ గోహెర్ అదే పద్యాన్ని మరోమారు యూరిచ్ ఎదురు చదివి వినిపించింది. డాక్టర్ గోహెర్ మూడవసారిగా మరో 5 నిమిషాలకు యూరిచ్ ఎదురు ప్రత్యక్షమే బాబా సందేశాన్ని మరోమారు వదిలివేసింది. ఈ 2 పంక్తులు నీకు ప్రత్యేకంగా బాబా ఇవ్వమన్నారని గోహెర్ చెప్పింది. ఈ తప్ప గోహెర్తో యూరిచ్ అవునవును, బాబా వారి సందేశాన్ని నా మంచం ప్రక్కనే ఉన్న ఈ అజ్ బస్టాస్ గోడపై రాసుకున్నాను చూడు అని గోహెర్తో అన్నట్టు. ఇక
ఆపై ఆమె యూరిచిని డిస్టర్బ్ చేయలేదు. నేటికి ఆ 2 పంక్తులు యూరిచి గది గోడలపై మనం చూడవచ్చు. అంజాన్ బనే రహే హై మగర్ జాన్తో తో హై అని. హిందీలోని ఈ మాటలకు తెలుగులో సమానార్థంగా ఇలా చెప్పుకోవచ్చు. అదేమంటే, నాకేమీ తెలియదు అనుకున్నా నాకన్నీ తెలుసునని తెలుసుకో అని బాబా కబురు పంపారు. నాకేమీ తెలియదు అనుకున్నా నాకన్నీ తెలుసునని తెలుసుకో అని బాబా కబురు పంపించారు. అవతారుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. త్రికాలాల్లో జరిగేవన్నీ ఆయనకు అవగతమే. అయితే ఏమీ తెలియదన్నట్లుగా ఆయన ఉంటారు. బాబాకు వచ్చిన ఉత్తరాలను బాబా ఎదుట చదివి వినిపించకుండా, బాబా వారిచే సూచనలు లేకుండా తనంట తానుగా యూరిచి తగిన సమాధానాలు పంపడం గురించి ఒక హెచ్చరికగా బాబా ఈ చిన్న పద్యాన్ని యూరిచికి పంపారనుకోవాలి. మరి బాబా సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు అనే భావం గుర్తెరిగి సరైన రీతిలో జవాబులు పంపమని సూచిస్తూ బాబా ఈ పద్యాన్ని యూరిచికి పంపారని నేడు మనం అనుకోవచ్చు. బహుశా బాబా భావి తరాల వారి కోసం ఆనాడు యూరిచి చేత ఆ మాదిరిగా గోడపై రాయించారేమోనని నేడు మనం భావించాలి. మెహర్ సందేశం: అందరితో మంచిగా ఉండు, నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటా. బీ గుడ్ టు అదర్స్ అండ్ ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ. అవతార్ మెహర్ బాబా కి జై. 47 పేజీ దగ్గర ఆపడం జరిగింది. 14 ఐటమ్స్ చదివాం మనం, ఎపిసోడ్ చదువుకున్నాం. 15వ ఎపిసోడ్ నుంచి 48వ పేజీ కాంచి మళ్ళీ మనం చదువుకోవాలి వచ్చే బుధవారం. అవతార్ మెహర్ బాబా కి జై. జై విజయలక్ష్మి గారు, జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చాలా తెలియని విషయం ఎన్నో తెలుసు, అంత వివరంగా చెప్పారు, చాలా బాగున్నది. మీ జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు హారతి లలిత సుందర్ గారండి. अवतार मेहर बाबा की जय. जय बाबा. अवतार मेहर बाबा की जय. నీ పాద సేవ ప్రేమ స్వభావ ప్రసాదముగైవా హృదయమే అర్పణ చేసి తీరా ప్రియముగా హారతి చేసి తీరా. నీ పాద సేవ ప్రేమ స్వభావ ప్రసాదముగా ఏవా హృదయమే అర్పణ చేసి తీరా ప్రియముగా ఆరతి చేసి తీరా. లేనిది జగమను స్పృహమదినున్నా కానిది నీది ధర లేకున్నా. లేనిది జగమను స్పృహమదినున్నా కానిది నీది ధర లేకున్నా. నాదను భావము నను దహించే, నాదను భావము నను దహించే, వేదన హృది రగిలించే హృదయమే అర్పణ చేసి తీరా ప్రియముగా ఆరతి చేసి తీరా. అనుబంధాలే భవబంధాలు అనుమానాలే భవరోగాలు. అనుబంధాలే భవబంధాలు అనుమానాలే భవరోగాలు. అన్నీ కలసిన ప్రారబ్ధాలే, అన్నీ కలసిన ప్రారబ్ధాలే. ప్రాపంచిక జీవనము హృదయమే అర్పణ చేసి తీరా
ప్రియముగా హారతి చేసితిరా గడచిన జన్మల తపమో ఫలమో లభించావు విధివై నిధివై గడచిన జన్మల తపమో ఫలమో లభించావు విధివై నిధివై సన్నిధి చేరగా సాయము చేసి సన్నిధి చేరగా సాయము చేసి సామానుభూతిని ఇమ్మ హృదయమే అర్పణ చేసి తీరా ప్రియముగా హారతి చేసి తీరా నీ పాద సేవా ప్రేమ స్వభావ ప్రసాదముగ ఈవా హృదయమే అర్పణ చేసి తీరా ప్రియముగా హారతి చేసి తీరా ప్రియముగా హారతి చేసి తీరా अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అందరికి జై బాబా జై బాబా అండి. తల్లిదండ్రులు గారు చక్కగా హారతి పాడి ఈరోజు కార్యక్రమం కంప్లీట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ కలుసుకున్నాము. ఓకే అందరికి జై మహేర్ బాబా. జై మెహర్ బాబా అందరికీ జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ బాగుంది శర్మ గారు, బుక్ రీడింగ్ బాగుంది సార్. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. జై అందరికీ బాబా అండి అందరికి జై బాబా. బాబాకి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం, ఎందుకంటే బాబా మనకి అవకాశం కల్పించాడు అది చదువుకునేందుకు. అది జై మంచిది సార్. జై బాబా అండి జై బాబా. జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా.